ప్రొద్దుటూరులో గత 40 ఏళ్లుగా ఎలాంటి అభివృద్ధి జరగలేదన్నారు కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఇర్ఫాన్ బాషా. ఇక్కడి నాయకులు కేవలం పరస్పర ఆరోపణలకే పరిమితమయ్యారని విమర్శించారు. నియోజకవర్గంలో బస్ స్టేషన్ ఇప్పటికే ప్రారంభం కాలేదన్నారు. నిరుద్యోగుల కోసం ఒక్క పరిశ్రమ కూడా రాలేదని మండిపడ్డారు. వైసీపీ హయాంలో గుట్కా, మట్కా, బెట్టింగ్లు జోరుగా సాగాయని ఆరోపించారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వ హయాంలో అక్రమాలు జరుగుతున్నాయని ఫైర్ అయ్యారు. ముఖ్యంగా గత 20 సంవత్సరాల్లో అయితే అభివృద్ధి అనేది ప్రొద్దుటూరులో లేదు. ఎంతసేపటికి నువ్వు పెద్ద అవినీతిపరుడు అంటే నువ్వు పెద్ద అవినీతిపరుడు అనే ఒకరికొకరు విమర్శించుకుంటూ ప్రజలను డైవర్ట్ చేస్తూ ప్రొద్దుటూరును అభివృద్ధిని దూరం ఉంచే విధంగా ఈరోజు వీళ్ళ కార్యకలాపాలు ఉన్నాయి. ఎప్పటి నుండో చెప్తానే ఉన్నాం, టీడీపీ వైసీపీ ఇద్దరు ఒకటే, వీరి మధ్యలో అండర్స్టాండింగ్ ఉంది. వీరేం చేసినా ఒక అవగాహనతో చేస్తారు, ఒక అండర్స్టాండింగ్తో చేస్తారు. వీళ్లకు ఒక రహస్య ఒప్పందాలు ఉన్నాయని చెప్పి పదే పదే ప్రజలు కూడా విశ్వసిస్తూ ఉన్నారు. ఈ క్రమంలో వీళ్ళ మాటలు ఎవరు నమ్మట్లేదని చెప్పేసి ఉద్దేశంతో ఈరోజు ఒక అడుగు ముందుకేసి ఘర్షణలకు దిగుతూ ఉన్నారు. ఇన్ని రోజులు ప్రెస్ మీట్లకు పెట్టి విమర్శలు, ప్రతి విమర్శలు, దాడులు, వ్యక్తిగత ఆరోపణలు చేసుకుంటూ నువ్వెంత తిన్నావంటే నువ్వెంత తిన్నావని చెప్పి ఈ విధంగా విమర్శించుకుంటూ ఒక ఆయనేమో నేను మా బామర్ది మంచోళ్ళు అంటారు, ఇంకొక ఆయనేమో నేను నా కొడుకు మంచోళ్ళు అంటారు, నీతి నిజాయితీలు అంటారు. కానీ ప్రొద్దుటూరు జరిగింది ఏంటి? ప్రొద్దుటూరు అభివృద్ధి ఏం జరుగుతూ ఉంది? వీళ్ళు సమాధానం ఇవ్వాలా. పెద్ద ఆయన ఎట్లా తయారంటే నా కొడుకు నాకంటే నీతిపరుడు అంటాడు, ఆయన కొడుకేమో మా నాయన చాలా నీతిపరుడు అని ఒకరు కితాబు ఇచ్చుకుంటూ ఉంటారు. బహుశా వీళ్ళకు నోబెల్ అవార్డు ఇప్పియాలా వీళ్ళిద్దరికి. ఒక ఆయనేమో మాజీ ఎమ్మెల్యే గారేమో నేను మా బంగారెడ్డి చాలా మంచోళ్ళము, మేము చాలా తక్కువ తప్పులు పనులు చేశాము, మా అవినీతి వారి అవినీతి అంటే చాలా తక్కువ అని చెప్పి నిరూపించుకోవడంలో ఉన్నారు వీళ్ళు. మరీ ముఖ్యంగా